హాయ్ అండి, నేను మీ అనుపమ. వెల్కమ్ బ్యాక్ టు సత్యాను రెసిపీ. ఇవాళ మన స్పెషల్ రెసిపీ పాతకాలపు రెసిపీ, ఒరిజినల్ రెసిపీ అండి. రాగి సంగటి అనేది 100 ఏళ్ల క్రితం వరకు ఎలా చేసుకున్నారో అలాగే ఆ టిప్స్తోనే చేద్దాం. ఇప్పుడు నేను కనుక్కున్నాను, పెద్దవాళ్ళని అడిగానండి. మా అమ్మమ్మలు వాళ్ళ అమ్మమ్మల నుంచి నేర్చుకున్న రెసిపీ ఇది. ఒరిజినల్ రాగి సంగటి ఎలా చేయాలి అనేది చెప్తానండి. నేను డెఫినెట్గా అలాగే ట్రై చేసుకోండి. మన ఒరిజినల్ రెసిపీ అనేది వస్తుంది, ఆ ఒరిజినల్ అరోమా అనేది. చూసారా, ఆ టీ గ్లాస్ కనపడుతుంది కదా, ఈ గ్లాస్తో నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నానండి. అది రేషన్ బియ్యమే తీసుకున్నాను. దాంతోనే జిగురు వల్ల రాగి సంగటి బాగుంటుంది. 1 గ్లాస్ రాగి పిండి తీసుకున్నాను, కొంచెం కల్లుప్పు తీసుకున్నాను. రేషన్ బియ్యం మాత్రమే వాడాలి ఒరిజినల్ రాగి సంగటి రెసిపీ రావాలంటే. అదే గ్లాస్తో 4 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. నేను బియ్యాన్ని 1 అవర్ నానబెట్టుకున్నాను. ఇదే గ్లాస్తో 4 గ్లాసుల వాటర్ పోసుకొని తెల్లబెట్టుకోవాలి. వాటర్ కాస్త తెల్లనివ్వాలండి. ఇలా ఒక 4 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను. 2 గ్లాసుల బియ్యం, 1 గ్లాస్ రాగి పిండి. ఆ బియ్యాన్ని అందులో పోసేసి మనం అన్నంలాగా ఉడికించేసుకోవాలి. అన్నం ఎలా అయితే ఉడికించుకుంటామో అలా అన్నం అనేది ఉడికించేసుకోవాలి. 95% అన్నం ఉడికించుకోవాలండి. దీంట్లోనే మనము ఉప్పు కూడా ఇందులోనే వేసేస్తున్నాను, కల్లుప్పు. చూసారా, అన్నం అనేది ఉడికిపోతుంది. దీన్ని ఒకసారి అలా కలిపేసుకుందాం. 95% అన్నం ఉడికిపోవాలి. ఉడికిపోయింది 95%. ఇప్పుడు ఆ రాగి పిండి ఇందులో వేసేసి మంటని సిమ్లో పెట్టేయాలి. సిమ్లో ఉంచి ఇలా బాగా కలిపేసుకోవాలి. బాగా రాగి పిండిని ఎంత బలం అయితే చూపించి కలపగలుగుతామో అంత బలం చూపించి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకుందాం. ఇంకా ఇప్పుడు చక్కగా ఇట్లా కలుపుకుందాం గట్టిగా. మన బలాన్నంతా దీని మీద చూపిద్దామండి. ఇలా బాగా కలుపుకోవాలి. ఎంతైతే కలపగలమో అంత బలంగా కలపాలి. ఇలా కలిపేసుకొని మనం వెంటనే ముద్ద కట్టుకోవాలి. అట్లా 2 చేతులతో అలా ముద్దగట్టేసుకోవాలి. నా వంట మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలాగే ట్రై చేయండి.